అనకాపల్లి జిల్లాలోని ఆర్లి గ్రామం ఏదైతే ఉందో కోటపాడు మండలంలోని ఇక్కడ బలవంతంగా ప్రభుత్వం భూములు తీసుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. గత సంవత్సరం నుండి ఇక్కడ రైతులకి కట్టి మీద కునుకు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టి ఇక్కడ రహస్యంగా సర్వేలు చేసి చివరికి రీసర్వేలు రికార్డు తయారు చేసుకొని వీళ్ళకి పట్టాదారులు ఎంతమంది, పట్టాలు లేని వాళ్ళు ఎంతమంది, ఆ విధంగా వాళ్ళు లిస్టులు తయారు చేసుకొని ఇక్కడ రైతులందరినీ భూముల నుంచి ఎల్లగొట్టి బలవంతంగా భూములు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఈరోజు రైతులందరూ కూడా వ్యతిరేకించి ఇక్కడ సచివాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసన తెలియజేసి పంచాయతీ సెక్రటరీకి ఇక్కడ మెమోరాండం అటువంటిది ఇవ్వడం అటువంటిది జరిగింది. ఈ గత సంవత్సరంలో ప్రభుత్వం అధికారులు చెప్పింది ఏంటంటే ఈ భూములు తీసుకోవట్లేదని మేము పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తే చెప్పారు. కానీ నిన్న సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చి, యువరాజు గారు ఇద్దరు కూడా వచ్చి మొత్తం భూములన్నీ తిరిగి ఈ భూములు యోగ్యానికి అనుకూలంగా ఉన్న కంపెనీలకి భూములు మేము తీసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు రహస్యంగా చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు రహస్యంగా వచ్చి రైతులకు తెలియకుండా ఇక్కడ స్థానికంగా పత్రికా మిత్రులకు కానీ లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రజలకు కానీ ఎవరికి తెలియకుండా ఆ విధంగా చేయడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దుర్మార్గమైనటువంటి చర్య. ఓ జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు రైతులకి ప్రజలకి తెలియకుండా రహస్యంగా వచ్చేయవలసినటువంటి కర్మ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి దీంతో పాటు మేము ఇక్కడ ఆర్లి పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లోని ఒక్క సెంటు భూమి కూడా మేము వదులుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పేసి రైతులు తెగేసి చెప్తుండ్రు. సేజుల కోసం, ఎస్సీ జెడ్ల కోసం మేము భూములు ఇవ్వం. ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి ప్రాంతం ఎడారులుగా మారిపోయి, కాలుష్య ప్రాంతాలుగా మారిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రోగులు, నష్టాలతోని, క్యాన్సర్, భయంకరమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు. మేము భూములు ఇవ్వని చెప్పేసి ఇక్కడ తెగేసి చెప్తుండ్రు. కాబట్టి రైతుల యొక్క పరిస్థితుల్ని, వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకొని పరిగణలో తీసుకొని వెంటనే ఇక్కడ బలవంత భూసేకరణ ఆపకపోతే మేము జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పేసి మేము స్పష్టంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏదైతే ఈరోజు నిరసన కార్యక్రమం జరిగిందో ఈ నిరసన కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే మేము సెంటు భూమి కూడా ఇవ్వం అనేటువంటిది మేము ఇక్కడ రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రైతుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటే ఎన్నో వందల సంవత్సరాల నుండి భూముల్ని ఒడ్లు, మెరకలుగా, తుప్పలు, డొంకలుగా ఉన్నటువంటి భూముల్ని ఈరోజు వ్యవసాయానికి పనికొచ్చే విధంగా, ఈరోజు సేద్యానికి ఉపయోగపడే విధంగా పంటలటువంటివి ఈరోజు ఆ విధంగా చేసి ఈరోజు పంట చేతికి వచ్చే టైంకి ప్రభుత్వం పట్టాలు లేవని చెప్పేసి తీసేసుకోవడం కోసం చూస్తుంది. పట్టాలు ఇచ్చేటువంటి బాధ్యత రైతులు, కూలీలు, పేదలు భూమిలో ఉంటే ఈ ప్రభుత్వానిదే బాధ్యత. ప్రభుత్వం ఇలా పట్టాలు ఇవ్వకపోవడం ప్రభుత్వం తప్పు. కాబట్టి పట్టాలు ఇవ్వకుండా పట్టాలు లేనటువంటి భూములు, పట్టాలు ఉన్న భూములు, ఇది అసైన్డ్ భూములు కాబట్టి మా భూమి మా హక్కు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇది తప్పు. 2013 భూసేకరణ చట్టం కానీ అదేవిధంగా అనేకటువంటి చట్టాలకి లోబడి ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. అది కరెక్ట్ కాదు. ఇది చట్టాన్ని ఉల్లంఘించి ఇక్కడ జరుగుతూ ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అందుకని ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చేది లేదు. ఎవరైనా అధికారులు వచ్చి గ్రామంలో అడుగు పెట్టి రైతులకు తెలియకుండా చేస్తే ఇక్కడ రైతులు తరిమి కొడతారని చెప్పి స్పష్టంగా చెప్తుండ్రు. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని మీరు పరిగణలో తీసుకొని ఈ రైతుల జోలికి, ఈ భూముల జోలికి రావద్దని చెప్పేసి హెచ్చరిక తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కుల వ్యతిరేక పోరాట సంఘాలు అన్నీ కూడా వీళ్ళకి మద్దతునిచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.